బీజేపీ నాయకులు ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ నాయుడు, బీజేపీ కిసాన్ నగర్ ఉపాధ్యక్షుడు సాదా వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. భారతీయ జనతా పార్టీ దేశభక్తి కలిగిన పార్టీ అని, కేవలం పార్టీలోకి కానీ జెండా జోలికి వస్తేనే స్పందిస్తుందని స్పష్టం చేశారు. 1996 నుంచి కిసాన్ నగర్లో కార్యాలయం ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసని గుర్తు చేశారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు స్థలాలు ఆక్రమించాల్సిన అవసరం బీజేపీకి లేదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ దేశభక్తి కలిగిన పార్టీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మరిన్ని వివరాలు తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ నాయుడు. భారతీయ జనతా యూత్ వింగ్కి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఇక్కడ స్థానికుడిని. గత 30 సంవత్సరాలుగా ఉన్న కార్యాలయం, బీజేపీ కార్యాలయం, ఇక్కడ ఉన్న కార్యాలయం నిన్న కానీ ఒక 20-30 రోజుల నుంచి కొంతమంది ఇక్కడ అసలు కార్యాలయమే లేదని, ఏదో మేము అక్రమంగా ఆక్రమించి కట్టామని, ఏదో వాళ్ళ కొంతమంది స్థలంకి ముందుగా మేము అడ్డంగా నిలబడ్డామని, ప్రైవేట్ స్థలంలో మేము ఆక్రమించామని కొంతమంది కొన్ని విషయాలు తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం కానీ, బీజేపీ వాళ్ళు ఏంది ఇట్టా మా ప్రైవేట్ స్థలాలు ఆక్రమించేశారని బీజేపీని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. వాటిలన్నిటికీ ఈరోజు ప్రూఫ్తో సహా సమాధానం చెప్దామని వచ్చాను. బీజేపీ ఎప్పుడు కూడా ప్రైవేట్ స్థలాలు ఎప్పుడు కూడా ఆక్రమించదు. బీజేపీ ఒక దేశభక్తి కలిగిన పార్టీ. ఎప్పుడు కూడా బీజేపీ తన పార్టీ జోలికి కానీ తన జెండా జోలికి కానీ వస్తేనే స్పందిస్తుంది. అలాగే ఈరోజు కూడా బీజేపీ ఏమి సొంత స్థలాల కోసం కానీ ఎవరు ఆక్రమించి ఏ కార్యకర్త కోసం కాదు. ఇది ఇక్కడ కార్యాలయం 1996లో అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసి అప్పటి నుంచి కార్యాలయంలో కార్యకలాపాలు చేస్తూ ఉండగా, అప్పుడు అక్కడి నుంచి తర్వాత 2 సంవత్సరాల తర్వాత రామకృష్ణారెడ్డి గారు చనిపోవడం, రామకృష్ణారెడ్డి గారు భవన్గా ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు భవన్గా పేరు పెట్టి అప్పటి నుంచి కార్యకలాపాలు చేస్తూ 2000 సంవత్సరంలో ఇక్కడ సాదా ప్రసాద్ గారని ఇక్కడ కార్పొరేటర్గా అక్కడ కార్యకలాపాలు చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం. కాబట్టి అప్పటి నుంచి జనం అంతా మమ్మల్ని నమ్మి ఇక్కడ మాకు ఓట్లేసి 2000 సంవత్సరంలో బీజేపీని గెలిపించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్థానికులు ఎవరిని అడిగినా ఇక్కడ కార్యాలయం ఉందా లేదా ప్రతి ఒక్కరిని చిన్నపిల్లకాయల నుంచి ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత నిన్న కొంతమంది ఏదో మేము ఆక్రమించామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా నేనేం సమాధానం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ కార్యాలయం ఉందని మీకు తెలుసు. మేము 1996లో ఉన్నామని తెలుసు. మీరు 2018లో కొన్నారని అందరికీ తెలుసు. మీరే మీ నోట్తో 2018లో కొన్నామని కూడా చెప్తున్నారు. 2018లో ఇక్కడ ఆఫీస్ ఉన్న సంగతి మీకు తెలిసే కదా కొన్నారు. మీకు తెలిసి కొన్ని ఈరోజు ఇక్కడ ఆఫీస్ లేదు, మాకు ఇక్కడ ఫేసింగ్ వస్తుంది అని మాట్లాడుతున్నారు. అప్పట్లో ఉన్న ఎన్డీఆర్ గోడమ్స్ అప్పట్లో అక్కడ 300 నేను ప్రతిదీ కూడా 356/A/1 సర్వే నెంబర్లో గల 7 ఎకరాల 76 సెంట్లు భూమి వెనక భూమిలో వాళ్ళ స్థలం ఉంది. ఎవరైతే ఎన్డీఆర్ గోడమ్స్ పట్టా స్థలం ఉంది, ఆ పట్టా స్థలంలో ఆ గల ఫ్లాటు వెనక ఆ సర్వే నెంబర్ ఫ్లాటు మేము పెట్టుండే స్థలం. మేము పెట్టుండేది 356/2 356/2/2 సర్వే నెంబర్లో మొత్తం కలిసి 1 ఎకరా 79 సెంట్లు. ఇక్కడ నుంచి ఈ కిసాన్ నగర్ దాకా మొత్తం 1 ఎకరా 79 సెంట్లు కాలువ భూమి, పీడబ్ల్యూ భూమి. ఆ పీడబ్ల్యూ భూమి మేము పెట్టుండేది. వాళ్ళు చెప్పే భూమి వెనక భూమి, అది వేరు, ఈ భూమి వేరు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మేము ఎక్కడ కూడా ఆక్రమించలేదు. మేము ఇక్కడ ఎక్కడ కూడా మాకు అవసరం లేదు. మేము ఎక్కడ కూడా కాలువ భూమి ఎవరు ఆక్రమించుకున్నా కానీ మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎంత కాలువ భూమి ఉంది, ఎన్ని సెంట్లు ఉంది, అంత రికార్డ్స్తో పాటు నా దగ్గర ఉన్నాయి. ప్రతిదీ కూడా రికార్డ్స్తోనే నేను మాట్లాడుతున్నాను. మీ దాంట్లో మేము ఒక్క అడుగు కూడా మేము ఎంటర్ కాలేదు. ఇది కాలువ భూమని, ఇది కాలువ పోరంబోకని సాక్షాత్తు కమిషనర్ గారు వాళ్ళే చెప్పారు. మేము చెప్పలేదు. కమిషనర్ గారికి మేము చెప్పలేదు. వాళ్ళే కాలువ పోరంబోకు భూమి ఇది, ఈ కాలువ పోరంబోకులో అడ్డంగా ఉందని చెప్పి మేము తీసామని చెప్తున్నారు. మేము వెనకాల ఫ్లాట్ వాళ్ళతో అసలు మేము పోరాడదలుచుకోలేదు. మేము గవర్నమెంట్తో అడుగుతున్నాం. ఇక్కడ కాలువ పోరంబోకు 30 సంవత్సరాల నుంచి మేము కరెంటు బిల్లు కడుతూ, హౌస్ ట్యాక్స్ కడుతూ మేము ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్నామని మేము కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం. మేము ప్రతి ఒక్క ప్రజలకు కూడా మేము ఇక్కడ కట్టి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. మేమేమి పక్కన అన్ని ఆక్రమణలు కూడా తొలగించమని మేమే ఎక్కడ కూడా అడగలేదు. ఇది కూడా పీడబ్ల్యూ స్థలం ఉంది అని సాక్షాత్తు కమిషనర్ గారు చెప్పారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాము. మేము ఒక్క అడుగు కానీ వెనక స్థలంలో కానీ పోయి ఉంటే, మేము ఒక్క అడుగు పోయినా కానీ మేము దానికి సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏ రోజు కూడా ఎవరు ఫ్లాట్ ఆక్రమించాం,
ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలియని వాళ్ళు కూడా ఫేస్బుక్లో మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు ఇట్టార్చారు, కమిషనర్. అవును, మాకు అవమానం జరిగింది. మా అవమానం మేము ఎక్కడ నిరూపించుకోవాలి? మేము ఇన్ని సంవత్సరాల నుంచి 2022లో మా ఆఫీస్ పగలగొట్టి 2022లో మా ఆఫీస్ పగలగొట్టారు. ఎవరి కోసం? మేము ఆ రోజు గవర్నమెంట్కి సహకరించాం. రోడ్డు విస్తరణలో ఏంది అన్ని మా స్టేషనరీ కూడా మా చెప్పా పెట్టకుండా పగలగొట్టారు. మేము గవర్నమెంట్కి ఆ రోజు సహకరించాం. మేము డెవలప్మెంట్కి మేము ఎప్పుడు కూడా అడ్డం కాదు, డెవలప్మెంట్కి సహకరించాం. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు విస్తరణ చేయండి అని చెప్పారు. చేసుకున్న తర్వాత మేము ఆ రోజు ఆ కమిషనర్ గారిని మేము అడిగాం, ఏంది మా ఆఫీస్ ఇట్ట మేము మా సొంతది కాదు, మా ఆఫీస్ కోసం ఎందుకు పగలగొట్టారు అని అడిగితే, మేము రోడ్డు విస్తరణలో భాగంగా మీకు అయిపోగానే వెంటనే మీకు వెనక్కి కట్టిస్తాము అని ఆ రోజు అప్పుడు హరిత గారు ఐఏఎస్ గారు మాకు హామీ ఇచ్చారు. ఎవరైతే పగలగొట్టారో వాళ్ళు చేతే మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయిస్తాము, దాని లోపల స్టేషనరీ కూడా మేమే ఇస్తామని చెప్పి అప్పుడు ఐఏఎస్ గారు మాకు హామీ ఇచ్చారు. మేము అందుకని ఇన్ని రోజులు ఎదురు చూసాం హామీ చేస్తారని. ఇప్పుడు కూడా ఎందుకు పెట్టుకున్నాం అంటే పాలకులు మారుతూ ఉన్నారు. మేము కూడా కంటైనర్ పెట్టాం. కొన్ని రోజుల కన్నా మాకు ఇక్కడ జనాలకు అందరికి అందుబాటులో ఉండాలి. తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి, జనానికి అందరికి అందుబాటులో ఉండాలి. ఇక్కడ సమస్యలన్నీ బాగా కార్యకర్తలు అందరూ బాగా చిగులు చెందారు అనే ఉద్దేశంతో పెట్టాం. ఎప్పటికన్నా పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలి అనే ఉద్దేశంతో పెట్టాం. అది చర్చలు జరిగే లోపలే మీరు తొందరపడి ఏం జరిగిందో ఏమో తెలుసుకోకుండా పీడబ్ల్యూ స్థలంలో మీరు నా ఓన్ స్థలం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ప్రజలందరికీ కూడా మేము సమాధానం చెప్పాలి కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ప్రతి సర్వే నెంబర్ మేమేమి ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్త ఎక్కడ కూడా ఆక్రమించినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. ఎక్కడ కూడా ఊళ్ళో స్థలాలు ఆక్రమించినట్లేదు. మా స్థలం మా హక్కు కాబట్టి ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. అంతేగాని దీనికి మీరు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. వాళ్ళ స్థలం అని చెప్పి అప్పుడు అది బిఎస్ఆర్ నగర్ అన్న, ఎన్డీఆర్ లేఅవుట్ అని అంటారు. అప్పట్లో దానికి ఫ్రంట్ రోడ్డు 30 అడుగుల రోడ్డు ఉందన్న, పరమడ ఫేసింగ్ 30 అడుగుల రోడ్డు ఉంది. మేమేం ఎవరి స్థలాలకి అడ్డంగా పెట్టలేదు, ఎవరి స్థలాలు మేము ఆక్రమించలేదు. ఇది ముందు 72 సెంట్లు కాలువ భూమి, ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం కాలువ భూమి. అప్పుడు వాళ్ళ కాగితాల్లో కూడా పరమడ ఫేస్ అని చెప్పి చూపించుకున్నారు. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి పక్కాగా ఉంది, వాళ్ళ ల్యాండ్లో మేము పోలేదు. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వెనకాల వాళ్ళతో మాకు గొడవ లేదు, ఏమీ లేదు. ఏదైనా మేము కమిషనర్ గారే తెలుసుకుంటాము, వెనకాల వాళ్ళకి మాకు సంబంధం లేదు. వాళ్ళ జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు, మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. సురేష్ రెడ్డి గారు వచ్చి ఇలా చేశారు, అవన్నీ కూడా పార్టీ కార్యకర్త మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చే చేశారు. కానీ వాళ్ళు వాస్తవాలు తెలియకుండా ఏం చేయలేదు. ప్రతి ఒక్కటి వాళ్ళకి అన్నీ తెలుసు. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేశారో తెలుసు. ప్రతి కనుమకి ప్రతి కనుమ రోజు ఇక్కడికి వచ్చి కనుమ పండుగ రోజు ప్రతి దేవుని పెడతారు. ఇక్కడ ప్రతి కనుమ రోజుకి వాళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చి చేశారు. వందల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ప్రతి ఒక్కరిని ఇక్కడ లోకల్గా కనుక్కోండి. అప్పుడే సురేష్ రెడ్డి గారు కానీ వంశీధర్ రెడ్డి గారు కానీ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టే చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా అన్యాయంగా మాట్లాడరు. ఎప్పుడు కూడా అన్యాయంగా మా పార్టీ ఎప్పుడు కూడా అన్యాయంగా ఎవరి స్థలాలు ఆక్రమించదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సాదా వెంకటేశ్వర్లు. మా వదిని గారు 2000 సంవత్సరంలో బీజేపీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్గా గెలిచి అత్యధిక మెజార్టీతో వార్డు గెలుచుకున్నారు. 1996 నుంచి మనకి ఇక్కడ ఆఫీస్ ఉంది. అది చుట్టుపక్కల ఏ నివాసులను అడిగినా కానీ ఈరోజు చెప్తారు మీకు. అదేవిధంగా బీజేపీ ఆఫీసు వెనకాల ఎన్డీఆర్ గోడౌన్ అనేది కంపల్సరీ అప్పటి నుంచి ఉంది. ఎన్డీఆర్ గోడౌన్ వాళ్ళు కూడా ఈరోజు బీజేపీ ఆఫీస్ ఉంది తొలగించండి ఏ రోజు చెప్పలేదు, మనకి ఏ రోజు చెప్పలేదు. వాళ్ళు గోడౌన్ సైట్ అమ్ముకునేటప్పుడు కూడా లేఅవుట్ వేసేటప్పుడు ఇబ్బందికరమైన విషయాలు ఏమి రాలేదు. దాని గురించి పక్క నివాసులు కూడా ఉన్నారు, పక్కన ఇల్లు కట్టుకొని, అప్పుడు కూడా ఎవరు అభ్యంతరం తెలపలేదు. ఈరోజు 2018లో ఆయన కొనుక్కొని పార్సల్ బిట్ అని చెప్పని డాక్యుమెంట్లో కనపరుచుకున్నంత మాత్రం ఆయన అయిపోదు. ఎవరైనా పక్కన దానికి ఉత్తరం పేసి ఏముందో దాన్ని అద్దుల్లో కనపరుస్తారు. అది కనపరచకుండా ఎప్పటికైనా దాన్ని తీసేస్తాము, అది పోతుందని మనసులో ఆయన దురుద్దేశం పెట్టుకొని ఈరోజు ఆఫీసును తొలగించడం జరిగింది. అది 96 నుంచి ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరైనా చెప్తారు, పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ నివాసంలో ఉండేవాళ్ళు. అలాంటప్పుడు డాక్యుమెంట్లో కూడా కనపరచకుండా అది నా దానిలో ఆక్రమించారు అని చెప్పి నిన్న ప్రకటన ఇవ్వడం జరిగింది. కానీ సర్వేర్ని పిలుచుకొని గవర్నమెంట్ సర్వేర్ ద్వారా దాన్ని సర్వే చేయించుకుంటే ఎవరు ఆక్రమించారు, ఎవరు ముందుకున్నారు అనేది వాస్తవాలు బయటపడతాయి. దాని విషయం ఈరోజు మీ ముందు పత్రిక మూలంగా తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. నమస్కారం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర
అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.